మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఏమంటారో తెలుసా? అమ్మ నీ విశ్వాసము గొప్పది. కనాను స్త్రీ గురించి చెప్పబడుతుంది. ఆమె ఏంటి, వాళ్ళ యొక్క కుమార్తెకు దయ్యం పట్టిందనమాట. దయ్యం ఆమె యేసుప్రభుని వెతుక్కుంటా వచ్చిందే. వచ్చి 22లో ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలేస్తుందంట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. చూసారా, ప్రభు మాట్లాడట్లేదంట ఆమెతో, ఒక్క మాట కూడా చెప్పట్లేదంట. అసలు యేసుప్రభు అట్లా ఉంటాడా చెప్పండి? అసలు ఎంత మంచివాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తే, అందులో కేకలేస్తే ఆగిపోవాల్సిందే దేవుడు కదా. అట్లా అనుకుంటాం. నిజమే, అన్ని సందర్భాలు అలాగ ఉండడు ప్రభు. చాలా కొన్ని సందర్భాలని మనం పరీక్షించేవాడుగా ఉంటాడు. నీ విశ్వాసము గొప్పది అని నీకు ఆ టైటిల్ ఇవ్వాలంటే ఆయన కొన్ని పరీక్షలు కూడా నేను తీసుకెళ్తాడు. పలకట్లేదు యేసుప్రభువే పలకపోతే ఇంక మనకు బతికేంటి చెప్పండి? ఆయనే నమ్ముకొని బతుకుతున్నాం, ఆయనే మాట్లాడకపోతే ఏంటి? ఈ దినం అట్లాగే అన్నమాట. నేను ఒక చిన్న విషయం యాక్చువల్ మనకు వాళ్ళ దాంట్లో చెప్పాలనుకున్నాను, కానీ మీతో చెప్తున్నాను. ఒకటి నా జీవితంలో నాకు నేర్పించింది ఏంటంటే, దేవుని కోపం వచ్చింది అని కనుక్కోవడానికి ఒకటే సూచన, దేవుడు నాతో మాట్లాడటం మానేస్తాడు. ఇంకా మానేసినాడులే, పర్వాలేదులే, లైఫ్ ముందుకు వెళ్దాం అనుకోకూడదు ఎవరు కూడా. ఆయన తిరిగి మాట్లాడే వరకు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. అందుకే మీకు ప్రతిరోజు బైబిల్ చదివి దేవుని స్వరం వినండి అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన స్వరం విని దేవుడితో సత్సంబంధం రోజు కలిగి ఉండాలి. అని నీతో మాట్లాడినంటే ఓకే ధైర్యం, ఆ మాటకు నువ్వు లోబడు. అయ్యో నేను ఇంతకుముందు మాట్లాడేవాడండి, ఇప్పుడు ఎంత చదివినా నాతో మాట్లాడినట్టే లేదు అని అనుకుంటున్నావు అని అంటే, ఖచ్చితంగా నువ్వు సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు ఉపవాసం ఉండైనా సరి చేసుకో, దేవునితో ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేసుకో. దేవుడికి కోపం వస్తే మాట్లాడటం మానేస్తాడు. నువ్వు ఎక్కడ తప్పు చేసిందనేది కూడా నీకు తెలియదు. చాలా కీర్తన 19లో ఉంటుంది కదా, తన పొరపాటును గ్రహింపగలవాడేవాడు అంటాడు. గ్రహించడం చాలా కష్టం. నేనైతే ప్రభువుకి నా మీద కోపం వచ్చిందని కనుక్కోవడానికి ఇదే నాకు దేవుడు చూపించింది. ప్రభా ఎప్పుడో కోపం వచ్చి తన్నే వరకు, తిట్టే వరకు, నష్టపోయే వరకు నన్ను ఎందుకు ఉంచుతావు? నీ కోపం వచ్చిన సంగతి నాకు ముందే తెలియపరచండి, నీకు అనుకునేటట్లు చేయి ప్రభా అని అనుకుంటాను. దేవుడు నాతో ఆ రోజు వాక్యం ఇంకా భయం వస్తుంది నాకు. ఈరోజు మాట్లాడలేదు, ఏదో తప్పు చేసింది. ఎంత నన్ను నేను ఎత్తుక్కున్నా కూడా అర్థం అవ్వదు నేను ఎక్కడ తప్పిపోయినాను అన్న సంగతి. దేవుడి దగ్గర మళ్ళీ ప్రాధేయపడినప్పుడు చాలాసేపు వెంటనే మాట్లాడు కూడా అలాగా కోపం వచ్చినట్లుగా అయిపోతుంది ఆయనకి. చాలాసేపు బతిమాలుకున్న తర్వాత, ప్రభా ఇంకా చేయను, క్షమించు, నా తప్పు నాకు చూపించు, సరిచేయి ప్లీజ్ అని బతిమాలుకున్నప్పుడు, అంటే ఆ ఆత్మ ఆ రిలేషన్ ప్రభు మనతో మాట్లాడినట్టు వచ్చే వరకు కూడా బతిమాలుకున్నట్లయితే నువ్వు అడిగేదాన్ని బట్టి ఇస్తాడమ్మా దేవుడు. నువ్వు అదే ఇక్కడ నేను ఈ సందర్భం బట్టి చెప్తా ఉన్నాను. కనాను స్త్రీ ఎట్లా అడుగుతూ ఉంది, బతిమాలుకుంటాడు, టెస్ట్ చేస్తాడు. అలాగా ప్రభు దగ్గర బతిమాలుకున్నప్పుడు అని పక్కన పెట్టి ఆయన దగ్గర కూర్చొని, నువ్వు మాట్లాడితే తప్ప నేను ఏం చేయలేనని బ్రతిమాలుకొని దేవుడు నీతో నీ తప్పు ఏదో క్లియర్ చేస్తాను. అవును కదా ప్రభు, క్షమించు, నాకు వెంటనే చూపించు ఇది నీ తప్పు. చిన్న తప్పు కూడా పాయింట్అవుట్ చేస్తాడు. నాకు అందుకే భయం. పరిచయ విషయంలో కూడా, ఏ చిన్న విషయంలో కూడా మిస్టేక్ చేయాలంటే భయం. దానికి పెద్ద నష్టం ఏది నా జీవితంలో అంటే, దేవుడు నాతో మాట్లాడు. అంతకంటే పెద్ద నష్టం నా జీవితానికి ఏం లేదు. ఆయన మాట్లాడకపోతే ఇంకేం లేనట్టే. ఇంకంతే, సాతాను వచ్చి కూర్చుంటాడు. మెల్లిగా వాడు ఎంతకాలం వాడి మీద అధికారం చెలాయిస్తున్నాం కదా, ఇప్పుడు వాడి కింద తొత్తుగా బతకాల్సింది. అది మేళ, ప్రభు దగ్గర సరి చేసుకోవడం మేళ. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభుతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎంతగానో తగ్గిపో, ఎంతగానో చెప్పిన దానికి భయపడుతూ ఆయన ఆజ్ఞలకు మనం లోబడుతున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడు, ఎప్పుడు సాతాను మన కాళ్ళ కింద ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. సరే, ఈమె ఇలాగూ కేకలు వేస్తూ ఉంటే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక
ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎవరు శిష్యులు అడుగుతారు, తొందర పంపేయి ప్రభువా అని అంటే అప్పుడు మాట్లాడతాడు ప్రభు. చూడండి మనకి ఎట్లా ఉంటుంది అంటే, ప్రభువా నేను ప్రార్థిస్తే వినవా, నీ శిష్యులు ఏదో రికమెండ్ చేస్తే వింటావా అనిపిస్తుంది కదా. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, పోనీ వెంటనే సాయం చేస్తున్నాడా? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. అంటే ఇశ్రాయేల్ దగ్గరికే వచ్చిన నేను మళ్ళీ ఎవరు అంటే వీళ్ళెవరు? కనానీయులు అనమాట. ప్రభు ఏమంటాడంటే మా వాళ్ళు, ఇశ్రాయేల్ మా వాళ్ళు, వాళ్ళ కోసం వచ్చిన, మీకోసం కాదు అంటే ఎట్లుంటుంది మనకి? పోవయ్యా అంటాం కదా మనం. ఆమె అనలేదు. తెలుసా, కొన్నిసార్లు మనం విసిగిపోయేటట్లు దేవుడు అలా చేస్తాడు. ఎంత అని నమ్ముతున్నావు, ఎంత అని గౌరవిస్తున్నావు, ఎంత లోబడతావు, ఎంత నీ గర్వాన్ని అంచుకొని దీనుడు అవుతావు, కావాలనే దేవుడు టెస్ట్ చేస్తాడు. అప్పుడు ఆమె ఎంత ఒబీడియంట్గా అనుసరిస్తుంది ప్రభు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ఆ మాట అంటే మొక్కుతారా, కానీ మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ బతిమాలుకుంటాడు. అప్పుడు ఇంకా ఈ మాట ఇంకా మెత్తనపరుస్తున్నాడు, ఇంకా నల్లగొట్టేస్తున్నాడు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేటయుక్తము కాదని చెప్పండి. చూసారా, ఇంకా నలిగిపోద్ది కదా. కుక్కతో పోలిస్తాం. అది ఎవరు? ప్రేమామయుడు పోలిస్తున్నాడు, సృష్టికర్త పోలిస్తున్నాడు, ఆయనే దిక్కు, అలాంటి వాడు పోలిస్తాడు. ఆయన ఆ మాటకి తగ్గే ఉంది. చూసారా, తగ్గిపోవాలి, దీనులం అవ్వాలి. అప్పుడే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకోవాలి. ఇప్పుడు ఆమె ఏమంటుంది? ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు రొట్టెలు ముక్కలు తినును కదా అని చెప్పి. చూసారా, అంత తగ్గిపోయింది. ఎవరికైనా కరిగిపోతారు కదా, ఎంత కొండైనా కరిగిపోతారు, అంత దీనత్వం వచ్చింది. చూసావా, దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే అంత దీనుడు పోవాలి. అప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. తగ్గించుకోవాలి. గర్వం ఉంటే అంతే, నాశనమే. సైతాన్ లక్షణం అది. గర్వం అనేది నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీ మాటలో గర్వం, నీ ప్రవర్తనలో గర్వం, నీ చూపులో గర్వం, ఏం లేదు, నో డౌట్ రేపు పొద్దున పడిపోవడానికి సంగతి. ఎంత దీనులుగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. మనం ఎంత అంత సంగతి మనం ఎరగాలి. అయితే వీళ్ళు ఈమె తగ్గించుకుంది. ఇప్పుడు ఎక్కడ హెచ్చించబడింది? అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పి. నిజంగా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది అలాగా చేయలేదు, కానీ తగ్గిపోయింది. మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే అలాగున పరీక్షలు గుండా అనేక సార్లు వెళ్తాం. ఎప్పుడు కూడా దేవుని తప్పు పట్టద్దు, దేవునికి ఎదురు మాట్లాడద్దు, ఎదురు నిలబడద్దు. దేవుడు మంచివాడు, మన కొరకు ప్రాణమే ఇచ్చినాడు. ఆయనతో ప్రాణంతో పాటు ఆయన సమస్తం మనకి కూడా సిద్ధం. కాబట్టి కొన్ని పరీక్షల్లో మన జీవితంలో అలో చేస్తాడు. అవి ఓర్పుతో, ఓపికతో, దీనంగా ఉండి మనము ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఎంత తగ్గించుకున్నావో అంత హెచ్చించబడతావు. ఎంత నిన్ను హెచ్చించుకుంటున్నావో అంత ఒక దినాన తగ్గించబడతావు. కాబట్టి ఎప్పుడు తగ్గించుకొని మనం జీవించాలి. ప్రభు మీద విశ్వాసం కోల్పోకుండా ఆయన తప్పనిసరిగా మంచి చేసేవాడని మనము ఆయన వెంబడించినప్పుడు నమ్మకంగా అంతం వరకు చూస్తాం. అంతమున విజయం ఇస్తాడు. నా జీవితంలో ఎట్టిచ్చినాడు? అంతమున ఇచ్చినాడు. మా తోటి వాళ్ళు 3 సంవత్సరాలు చదివినారా, వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థానంలో నన్ను నిలబెట్టినాడు. గవర్నమెంట్ జాబ్ ఇచ్చినాడు. వాళ్ళకంటే ఎంతో ఎక్కువ శాలరీలో నిలబెట్టాడు. ఎవరికి రా. అలా ఉన్న దేవుడు ఆయన పట్ల మనం ఉన్నప్పుడు విశ్వాసం ఒక దినాన గొప్ప కార్యాల్లో మనం నిలబెడుతుంది అన్నమాట. దేవుడి మాటలు తీర్చుకున్నాక. అవును.